హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు దిలీప్ జవాజ్ యూట్యూబ్ ఛానల్. నిన్న నైట్ ట్యాంక్ బండ్కి అయితే వెళ్ళిన. ట్యాంక్ బండ్ నైట్ టైంలో ఎట్లుంటుంది ఏంటి అనేది మీకు చూపెడదాం అన్నట్టుగా వెళ్ళిన. సో వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. లెట్స్ గో. సో మనం ఇప్పుడు హాస్టల్ నుండి బయటికి వెళ్ళిన తర్వాత సేమ్ రెగ్యులర్గా మనం రొటీన్గా కాలేజ్కి పోయే రూటే, అంటే కాలేజ్కి పోయే రూట్లోనే ఎక్కడి వరకు వెళ్తామంటే ఎల్వి స్టేడియం వరకు వెళ్తాం. ఎల్వి స్టేడియం దగ్గర వరకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ నుండి మనం అక్కడ నుండి బషీర్బాగ్ ఫ్లైఓవర్ ఎక్కి వెళ్ళిపోవాలి. చూద్దాం, టైం ఉంటే మంచిగా కొద్దిసేపు అట్లా టైం స్పెండ్ చేసేసి 12 వరకు అట్లా ఉండేసి వచ్చేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది, 11:05 అవుతుంది. సో చూద్దాం, ఒక స్మాల్ రైడ్ వేద్దాం అంతే. 100 రూపీస్కి చెప్పులు. ఫస్ట్ సెక్రటరీకి వెళ్దాం. సెక్రటరేట్ ఆ రూట్ నుండి వెళ్ళి అటు సైడ్ నుండి మళ్ళీ ట్యాంక్ బండ్కి వెళ్దాం. సో ఇప్పుడు మనం వచ్చేసి ఎక్కడికి వచ్చినామంటే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్నాం. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుండి ఇప్పుడే వచ్చినాం. జస్ట్ అట్లా ఒక 2 minutes అంతే. వచ్చేసి మళ్ళీ బ్యాక్ టు ట్యాంక్ బండ్కి వెళ్దాం. బేసిక్గా ట్యాంక్ బండ్కి వెళ్తే బాగుంటుందేమో, చూద్దాం. ఈ పక్కనే ప్రసాద్ ఐమాక్స్, మీకు అనిపిస్తుందో లేదో. ప్రసాద్ ఐమాక్స్ జూమ్ చేస్తున్నా చూడండి. ప్రసాద్ ఐమాక్స్. ఓకే, ఇక్కడ నుండి మనం చూడండి, మీకు ఒకసారి ఫుల్గా చూపెడదాము. అంబేద్కర్ స్టాచ్యూ అన్న కాన్సెప్ట్ తోటి ఇక్కడికి వచ్చినాను. ఒకసారి చూడండి. నాకు తెలిసి మీకు ప్రాపర్గా కనిపిస్తుంది అనుకుంటున్నా. చాలా హైట్ ఉంది. పక్కనే ఐమాక్స్ ఉంటుంది, పక్కన గ్రౌండ్ ఒకటి ఉంటుంది రైట్ సైడ్లో. మీకు చూపెడదామని గ్రౌండ్కి వచ్చి చూపిస్తున్నా. సో ఇక్కడ నుండి మనం యూటర్న్ తీసుకొని అటు సైడ్కి పోతే నెక్లెస్ రోడ్ ఉంటుంది. ఇప్పుడు పోయినా ఏముండదు నెక్లెస్ రోడ్లో. అటు సైడ్ పోవడానికి కూడా బంద్ చేసిళ్ళు. ఓహో, క్లోజ్ చేశారా? నెక్లెస్ రోడ్ బంద్, పోవడానికి లేదు, ఓన్లీ రావడానికే. సో పోయే దారిలో మీకు సెక్రటరేట్ సరిగా కనిపించిందో లేదో తెలీదు. సో ఇప్పుడు మళ్ళీ ఒక్క ప్రాపర్గా చూపెట్టేసి మీకు చూపెడుతూ నేను చూస్తూ కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసి ఒక 1-2 minutes అట్లా చూసి కొద్దిసేపు అట్లా ఉండి వెళ్ళిపోదాం. ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మొత్తం ట్యాంక్ బండ్ వాటర్ అన్నట్టు, డ్రైన్ వాటర్ అనొచ్చు, ఏ వాటర్ అంటారో అది మీ ఇష్టం. ట్యాంక్ బండ్లో ఉండే వాటర్ అవి. మరి మీకు బుద్ధుడు కనిపిస్తుండో లేదో, నాకైతే కనిపిస్తుండో. ఇది వైడ్ యాంగిల్లోనే ఉంది కానీ కనిపించడేమో, మేబీ చూద్దాం. అటు సైడ్ వెళ్తా కదా, అటు ఫ్రంట్ సైడ్ వెళ్తా. ట్యాంక్ బండ్ మన ఆ రోడ్కి, మెయిన్ రోడ్కి వెళ్తా, ట్యాంక్ బండ్ మెయిన్ రోడ్కి. అటు సైడ్ వెళ్ళినప్పుడు మీకు ప్రాపర్గా కనిపించేటట్టు ఒకసారి షూట్ చేస్తా. నైట్ టైంలో ఇక్కడ మంచిగా అనిపిస్తుంది ఈ రోడ్లో. కాకపోతే బాధ ఏంటంటే స్మెల్, అదొక్కటి తప్ప నార్మల్గా మంచిగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. అంటే తప్పుగా అయితే కాదు, కొంచెం ప్లేస్ కూల్గా ఉంటుంది. ఇంకొకటి ఏదో తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఎప్పుడైనా నాకు కొంచెం బాధ అయినా ఏదైనా అనిపిస్తే మ్యాక్సిమం రాను, ఒక కొద్దిసార్లు మాత్రమే వచ్చినప్పుడు మాత్రం మంచిగా అంటే రికవర్ అయిపోయి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చిండే. సో అట్లా ఇదే వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం. ఇట్లా చప్రికాలు పోతారు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రూట్లో. ఇదే మీకు చెప్తుంది. చప్రికాలు అంటే నెంబర్ 1 చప్రికాలు దొరుకుతారు. ఆ చప్రికాలతోనే జాగ్రత్త.
మీకు చెప్తుంది ఏంటంటే ఈ రూట్లో వచ్చిన వాళ్ళకి జాగ్రత్తగా చూసి వెళ్ళండి. ఎందుకంటే బైక్ల మీద కొంచెం హడావిడిగా చేసుకుంటూ కొందరు వెళ్తూ ఉంటారు. సో మీరు ప్రాపర్గా వెళ్ళినా కూడా వాళ్ళు ప్రాపర్గా రాలేకపోయి ఉండొచ్చు. సో అందుకోసమని జాగ్రత్తగా వెళ్ళండి. డే టైంలో అంటే ఎట్లాగో అట్లాంటి చెపరిగాళ్ళు ఏం దొరకరు, రారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. నైట్ టైం కాబట్టి పోలీసు వాళ్ళు ఎవరు ఉండరులే అన్న ధైర్యంతో వస్తారు. పోలీసు వాళ్ళు అంటే ఇన్ ద సెన్స్ ట్రాఫిక్ పోలీస్. సో అట్లా ఈ రూటు యాక్చువల్గా సికింద్రాబాద్ పోయే రూటు. నా ప్రాణమా నీకోసమే. సో చూడండి ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయింది. ట్యాంక్ బండ్ రోడ్. ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడున్నామంటే ట్యాంక్ బండ్ మీద ఉన్నాం. ఈ ట్యాంక్ బండ్ రోడ్డు మీద ఈ పక్కన వే ఉంటుంది కదా, అంటే నడిచే రోడ్డు, ఆడ నిల్చున్నాము. ప్రస్తుతానికైతే మనకి ఇక్కడ నుండి ఏం కనిపిస్తుందంటే తెలంగాణ సచివాలయం ఒకటి, తర్వాత బుద్ధుడు, ఇవి రెండు చూడడం కోసం ఇక్కడికి వచ్చినాం. బుద్ధుడు చాలా చిన్నగా కనిపిస్తుంది. సో ట్యాంక్ బండ్ అక్కడ ఒకటి నేషనల్ ఫ్లాగ్ ఒకటి కనిపిస్తుంది, మరి అది కనిపిస్తుందో లేదో తెలియదు, కనిపించట్లేదు ప్రాపర్గా. ఇంకా ఇదే ట్యాంక్ బండ్. ఇక్కడ నుండి చూస్తే ట్యాంక్ బండ్ వచ్చేసి చాలా లెంత్ కనిపిస్తుంది, చాలా పెద్దగా కనిపిస్తుంది. కానీ టాప్ యాంగిల్ నుండి చూస్తే ఇట్లా మనకి చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక రౌండ్ షేప్లో ఉందేమో అనిపిస్తుంది. కానీ బేసిక్గా టాప్ యాంగిల్ నుండి చూస్తే ఎట్లా కనిపిస్తుంది అంటే హార్ట్ షేప్లో కనిపిస్తుంది. కొంచెం అంటే సిమిలర్ హార్ట్ షేప్కి కొంచెం దగ్గరలో కనిపిస్తుంది. కానీ బాగుంటుంది ఈ ట్యాంక్ బండ్. కానీ మనకు ఆ షేప్లో ఉంది అన్నట్టుగా అయితే అనిపించదు. సో ఇట్లాగైంచి ఇట్లా అంటే వాకర్స్ నడుచుకుంటూ పోవడానికి. సో ఇక్కడ నుండి కొంచెం మనం ట్యాంక్ బండ్ రోడ్ ఎక్కడి వరకు ఉందో అది చూసుకుందాం, మీకు చూపిస్తా. కొంచెం ముందు వరకు అట్లా వెళ్ళి మళ్ళీ రిటర్న్ తిరిగి మళ్ళీ వెళ్ళిపోదాం. ఇదంతా మామూలుగా ఫ్రెండ్స్ వచ్చి కూర్చుంటారు. ఫ్రెండ్స్ అని కాదు, అందరు వచ్చి కూర్చొని ఎంజాయ్ చేసిపోతారు ఈ ప్లేస్లో ఈ టైంకి. అంటే వెహికల్స్ పోతూ ఉంటాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లా. అక్కడ నుండి వాటరు, తర్వాత వ్యూ అవి చూసుకుంటూ అట్లా టైం పాస్ చేసుకొని కొంచెం అట్లా మాట్లాడుకొని ఇక వాళ్ళకు వెళ్ళాల్సిన టైం ఇంకా పోదాం రా అని అనిపించేంతసేపు ఉండి వెళ్ళిపోతారు అన్నట్టు. ఒక స్మెల్ ఒక్కటే బాధ అని కాదు, కానీ అంటే స్మెల్ ఒక్కటే ఇబ్బంది. సో ఈ ఆర్చ్ వచ్చిందంటే ట్యాంక్ బండ్ ఎగ్జిట్ అన్నట్టు. ఇక్కడ నుండి ఎగ్జిట్ అయిపోవడమే మనం. సో మనం పోవాల్సింది లెఫ్ట్ సైడే కాబట్టి మనకు దాంతో సంబంధం ఏం లేదు అని నేను అనుకుంటున్నా. వచ్చేటప్పుడు రికార్డింగ్ ప్రాపర్గా అయ్యిందో లేదో తెలీదు. సో అందుకోసమనే
వచ్చేటప్పుడు రూట్ చూపెట్టకపోయినా పోయేటప్పుడైనా రూట్ చూపెడదాంలే అన్న ఆలోచనతోటి మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా రికార్డ్ చేస్తున్నా. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.